పప్పులకు నచ్చిమేసాలు కాయిపోద్ది. నీకు దండిగా ఉన్నది, నీకెందుకు ఆ చెప్పు తొక్కర చెప్పరా ఇడు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజ చిన్ని అఫీషియల్. ఈరోజు వచ్చేసి ఏంటంటే యాక్చువల్గా 31st అందరికి దివాళీ ఉంటుంది. ఈరోజు ఫస్ట్ అన్నమాట. మాకు నోములు ఉన్నాయి. సో ఈరోజు మాకు ఒక పెద్ద పండగలాగా చేసుకుంటాం అన్నమాట దివాళీ. ఓకేనా గైస్, ఇప్పుడు చూడండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వీళ్ళు ఎట్లా అంటే ఇక కోడన్న ముందుగా అలా కూస్తుందో కూయదో కానీ వీళ్ళైతే 5 గంటలకి లేచి టీవీలు పెట్టుకొని చూస్తారు. ఆ రంగులు మొత్తం అయినాక పిలవమంటున్నా. మా అత్తమ్మ అయితే ఇంకా అవుతలే, పెద్ద పెద్ద ముగ్గులే దగ్గర పడతాయి కానీ మా అత్తమ్మ ముగ్గు అవుతలేదు. బాబు గుప్పుడు చెప్పాలి జాడితో జలజల పారాలి. జలజల జాడితో జలజల పారాలి. ఈ పింక్ కలర్ వేయాలి ఇలా. తమ్ముడు తుప్పల్లోకి వెళ్ళకూడదమ్మా. ఇప్పుడు చూడు. ఎంత పొగ ఇదేలా ముగ్గులు అయితే ఆడడానికి కింద పడుతుంది. ముగ్గులు అయితే ఆడడానికి కింద పడుతుంది అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. నువ్వు ముగ్గులు అయితే నువ్వు ఆడదనమాట. ఇప్పుడు నువ్వు ముగ్గులు అయితే మొగోనివి కాదు, అటు ఆడదనమాట. ఆ స్కెచ్లు వేరు, ఆ చదువుకోనికి. నీకు దండిగా ఉన్నది, నీకెందుకు ఆ చెప్పు తొక్కర చెప్పరా ఇడు. 500 లక్షలు అక్కడ పోసుకో, ఎక్కడైనా పోయినానమ్మా. పప్పులకు నచ్చిమేసాలు కాయిపోద్ది. నానమ్మా తాను చేసి ఏం చెప్తే చెప్పాలా, ఓ బాబాను నెత్తి నీ చల్లుకోనరా అంతే. వాడయ్యా కాదు అంతే, తల్లి తాను చేసి ముగ్గత వానకాలంగా రావాలి. మీ అమ్మకి ఎందుకు హెల్ప్ చేస్తలేరుగా? అప్పుడు బొద్దుగా లేచిందా? ఎప్పుడు లేచినావు? బొద్దుగాల కాదు, పొద్దుగాల. పొద్దున లేచినా ఏం చేసినా ముగ్గునగా ఆ ముగ్గు వేసిన సబ్బులే కాదు తీసుకుని వేసిన కలర్ ఉండే తీసిన పార్టీ చేసుకో, రాసిస్తా నీకు ఒక బుక్ తెచ్చుకో. మాత్రం అయితే అక్కడికి వచ్చారు. నువ్వు ముగ్గులు అయితే నువ్వు ఆడదనమాట. ఇప్పుడు నువ్వు ముగ్గులు అయితే మొగోనివి కాదు, అటు ఆడదనమాట. ఆ స్కెచ్లు వేరు, ఆ చదువుకోనికి. నీకు దండిగా ఉన్నది, నీకెందుకు ఆ చెప్పు తొక్కర చెప్పరా ఇడు. నీకు దండిగా ఉన్నది, నీకెందుకు ఆ చెప్పు తొక్కర చెప్పరా ఇడు. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? యు రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఐ మేక్ 500 లక్షలు
అక్కడ పోసుకో ఎక్కడైనా పోయినానమ్మ సప్పలేకుండా నెత్తిమేసాలు కాయిపోద్ది సప్పలేకుండా నెత్తిమేసాలు కాయిపోద్ది నువ్వు నోర్మై మొహం పగిలిపోద్ది. నీకెలా ఇస్తుంది నానమ్మ ఇలా తాను చేసి ఏం చెప్తే చెప్పాలా పో బాబాను నెత్తిమీసాలు కొనరా అంతే వాడయ్య కాదు అంతే తల్లి తాను చేసి ఇంకే ముగ్గత వానకాలంగా రావాలి మీ అమ్మకి ఎందుకు హెల్ప్ చేస్తలేరుగా? అప్పుడు బొద్దుగా లేచిందా? ఎప్పుడు లేచినావు? బొద్దుగాల కాదు పొద్దుగాల. పొద్దున లేచినా ఏం చేసినా ముగ్గునగా ఆ ముగ్గు వేసిన సబ్బులే తీసుకుని వేసిన కలర్ ఉండే తీసిన ఇల్లు మొత్తం కడిగేసారు. అయినా కానీ వీళ్ళైతే చూడండి, మా కన్నయ్యను మా అక్క వాళ్ళ కొడుకు అస్సలు లేవని కూడా లేవలేదు. మొత్తం వాటర్. దెబ్బ కరెంట్ పోయింది గైస్ ఇప్పుడే. కన్యా లేవా? ఎప్పుడు? మాట్లాడితే అయిపోలేవన్నా. నా కోడలు ముగ్గేస్తుంది అంట నువ్వు సపరేట్ నువ్వు అంటే నువ్వు వాళ్ళు పట్టుకోరా. నా కోడలు మాకు చేయదు ఎక్కువ వేలు. నా కోడలు ముగ్గేస్తుంది సూపర్. నా కోడలు ముగ్గేస్తుంది గైస్ ఫ్రెండ్స్ సూపర్. పిండి సూపర్ అవుతుంది ముగ్గు. చూడు మంచిగా ఉన్నది ముగ్గు. మంచిగానే రంగులు వేస్తే మస్తుంది. గైస్ ఫైనల్గా అయితే అయిపోయింది. నేను నార్మల్గా ఏం చేసిన అంటే జస్ట్ సైడ్స్ మాత్రమే వేసిన. చూడండి ఇప్పుడే లేచిండు. అందరం మంచి ఇక్కడ కూర్చొని డిస్కషన్ చేస్తున్నాం అన్నమాట. అయ్యో పరిస్థితి కట్టుకుంటాయి అత్తమ్మ. పాలపొరక తీసుకొచ్చారు గాయస్. మొత్తం ఇట్లా ఇంటి ముందు మొత్తం కట్టేస్తారన్నమాట పాలపొరక. ఎందుకంటే ఇది ఆచార్యం నోములు చేసుకునే ముందు పాలపొరక కట్టారనేసి. చూడండి మా మామ ఉన్న సాయి అయితే చేస్తున్నారు. ఇప్పుడైతే ఇక నేను ఈ వాటర్తో మొత్తం దేవుళ్ళు అన్నిటినీ కడిగేసేయాలి. కడిగిన తర్వాత ఇంకా స్టార్ట్ చేయాలి. గాయస్ మా వాళ్ళు చూడండి ఎలా చేస్తారో. చూడండి మా వైఫ్ ఎలా కనబడుతుందో. ఇప్పుడు మా బ్రదరు, మా స్మోట్, ఇది మా చోటా బ్రదరు, ఇది మా చోటా వైఫ్. అది బడా వైఫ్ హైదరాబాద్ ఉంది అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. బడా వైఫ్ అంటే నా డ్యూటీ.
ఇది గుడ్ కవరింగ్ అంటారు మా వాళ్ళు వాళ్ళ గుండెల్లో. ఈ వాళ్ళలో చాలా విశిష్టమైన దినం ఇది, శుభకార్యం. చూడండి దీపం పెడుతుంది, టైం వచ్చేసి 11 అవుతుంది. ఈ టైంకి దీపం పెడితే దేవుడు చాలా కరుణిస్తాడని మా వాళ్ళ నమ్మకం. మా వాడు చూసారా ఏం చేస్తుండో? ఎట్లా మాట్లాడుతున్నా? స్టైల్గా మాట్లాడుతున్నాను కదా నేను. యాక్చువల్లీ నేను ఫ్రెండ్స్ ఈరోజు మేము వచ్చేసి నాగులమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. అక్కడ నుంచి ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్తాం. చూడండి గైస్, వెళ్ళాక చూపిస్తా, ఓకేనా? ఏదమ్మా గైస్, ఇప్పుడు మేము వెళ్ళేది అక్కడ దగ్గరికి వెళ్ళాం. ఎక్కడికి? ఇక్కడ ఫస్ట్. ఓకే, ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే ఫస్ట్ వెళ్తున్నాం అనమాట. ఇక్కడ నుంచి నాగులమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నాం గైస్. చూడండి వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి నాగులమ్మ టెంపుల్ అన్నమాట. ఇచ్చినాకనే వస్తుంది అట్లా. నువ్వు చెప్పు తర్వాత. ఎండ చూస్తే తూల రేడిపోతుంది. ఇప్పుడే వచ్చేసినాం. వస్తున్నా గాయస్, ఇప్పుడు ఏం చేస్తున్నాం ఆడ మేము చూపిస్తా. ఊది బస్సీలు, ఎందుకంటే బాంబులు చేస్తున్నాము, బాంబులు పేలుస్తున్నాం, పెద్ద పెద్ద బాంబులు. ఇందులో బెల్లమన్నం బోనం చేసినాం ఫ్రెండ్స్. చూడండి దాని నిండా మొత్తం మంచిగా డిజైన్ నింపుతాం అన్నమాట. ఇప్పుడు మా బావ సాయి వాళ్ళ అన్నయ్య ఎవలాలు. చూడు
చూడు చూడు ఏ ఊరేది ఓది యాక్టింగ్ అని పెట్టాలి అదే అలా చూడాలి మేడం